రే మచ్చా కర్ర కర్ర యాటికి మచ్చా అట్లా పోదండి సరే రా కూర్చో ఏమైందా? మచ్చా డబ్బులు కనపడలే మచ్చా ఏందిరా అంత డబ్బులు ఉన్నాయా? శాలరీ పడింది అదే ఏం రాదు వస్తావు ఏరా ఇంత సీరియస్ గా వస్తావు నువ్వు? ఏం లేదురా, నాన్నకి వెళ్తూ బాగాలేక ఇట్లా మీకోసం డబ్బుల కోసం అని వస్తున్నా. డబ్బులు ఏమైనా ఉందారా? డబ్బులు లేవురా. హరీష్ నీ ఏమైనా డబ్బులు ఉంటే చూడరా. లే శివ చూడరా డబ్బులు ఉంటే ఏమన్నా. లేదు ఉంటే ఇచ్చి శివ దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మన ఫ్రెండ్స్ అడిగినావా శివ? అడగలేదు బ్రో. ఫోన్ చేశాడు ఒకసారి. అదే ఫోన్ చేయాలి బ్రో. హలో లతీష్. బ్రో బాగున్నా బ్రో. బ్రో డబ్బులు ఏమైనా ఉందా బ్రో? నాకు వెళ్తూ బాగాలేదు, నేను మళ్ళీ 2 days లోపల ఇచ్చాను బ్రో. చూడు బ్రో, అట్లా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అడుగు బ్రో. ఎమర్జెన్సీ బ్రో, 2 days లోపల ఇచ్చా బ్రో. నాన్నకి వెళ్తూ బాగాలేదు బ్రో. ఓకే బ్రో, కొంత చూడు బ్రో, కొంచెం ఎమర్జెన్సీ బ్రో. సరే బ్రో, ఉంటా బ్రో. లతీష్ కాల్ చేసిండు కదా, ఏం చెప్పాడు? లతీష్ కాడ డబ్బులు లేదని వాళ్ళ ఫ్రెండ్స్ని అడగమని చెప్పినాను, అడుగుతాను. మీ ఫ్రెండ్ నరేష్ ఉండు కదా, కాల్ చేయకూడదా? నేను అబ్బాయితో నెల నుంచి గొడవ అడిగిన కదా, మాట లేదు. ఏం కాదు, ఇలాంటి ఎమర్జెన్సీలో చేయాల్సింది కాల్ చేయి. ఏమని అనుకుంటాడు బ్రో. ఏం కాదు, కాల్ చేయి. నరేష్ ఎక్కడున్నా? నరేష్ ఇక్కడ యూనివర్సిటీ కన్నా. సరే అక్కడ వస్తాను. ఏం చెప్పాలి బ్రో? ఎస్వి యూనివర్సిటీలో ఉన్నా అంట, వెళ్తాను బ్రో. సరే వెళ్దాం. ఏమైందిరా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదా, నాన్నకు వెళ్తూ బాగాలేదు. ఎవరిని అడిగినా లేదంటున్నారా, ఏం చేయాలో అర్థం కాలేదురా. నన్ను అడిగిన చదువు మాట. ఇప్పుడు నేను ఇంత మాటలేదా నీకు? డైరెక్ట్ ఫోన్ చేసినా, ఇప్పుడు గొడవ జరిగింది నీకు నాకు. మళ్ళీ ఫోన్ చేసిన, డబ్బుల కోసం ఫోన్ చేసినా అనుకుంటామని అనుకుంటాను. అంతా ఒకే ఫ్యామిలీనే కదా. ఏం చేయాలి మళ్ళీ ఇట్లా అనుకుంటామని నేను అందుకు ఫోన్ చేయలేదు. డబ్బులు కావాలంతే కదా, నువ్వు బండి వేగాలు పెట్టుకో, ఎంత ఖర్చు పెట్టుకొని మళ్ళీ కావాలని తీయలేదు. మన ఫ్యామిలీనే కదా, బయట ఉంటదా బాధల్లోనూ ఉంటేనే దోస్తులురా, మాది కాదు.